ఇది ఒక కామం. అలా కామం కాకుండా ఇందులో స్వార్థం, అలాగే నిస్వార్థం, నీతి, నిజాయితీ అని చాలా ఉంటాయి. వాటిని కూడా మనం పెంపొందించుకోవాలి. మనం ఎప్పుడు చూసినా వన్ సైడే వెళ్తున్నాం. నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళు, నా భార్య వచ్చి ఇంక తల్లిదండ్రులు కూడా పక్కన పెడుతుంది. అలాగే ఇప్పుడు మనకి పరిస్థితి కూడా అట్లానే ఉంది. మనకు అలామదల పరిస్థితి కూడా ఇక్కడ మనం నిస్వార్థంగా మనం చేస్తున్నాం. నేను చేస్తున్న దానికి చాలామంది అడ్డుపడుతున్నారు. ఇక్కడ పరోపకారార్థం అనేది మీకు నేను చెప్పాను. పరోపకారార్థం అంటే ఇప్పుడు భార్య కోసం కష్టపడతాం, పిల్లల కోసం కష్టపడతాం. ఇది మన కోసం. అలా కాకుండా ప్రపంచం అంతా మన కుటుంబం. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మనకి మన బంధువులే, మన పుత్రులు, మన చెల్లెళ్ళు, మన అక్కలు. ఎందుకంటే భార్య అనేది ధర్మపత్ని అనేది ఒక ఆవిడ ఉంటుంది కాబట్టి ఆవిడని మనం ఆల్రెడీ తాళి కట్టి పెళ్లి చేసుకున్నాం కాబట్టి ధర్మపత్ని వచ్చేసి